ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ సందర్భంగా ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. విష్ణు సహస్రనామం మొత్తం చదవటం లేదా వినటం వీలు కాని వాళ్ళు ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. కాబట్టి అందరూ కూడా గృహంలో పూజా మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేయటం, కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, అలాగే కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఇటువంటివి నైవేద్యంగా సమర్పించడం ద్వారా భీష్మ ఏకాదశి సందర్భంగా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి వక్కలతో పూజ చేయండి. వక్కలతో కృష్ణుడి చిత్రపటానికి పూజ చేస్తూ శ్రీకృష్ణ మంత్రాన్ని కానీ శ్రీకృష్ణ నామాలు కానీ పఠించి పూజ పూర్తయిన తర్వాత ఆ వక్కలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ కృష్ణనామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా అందరూ తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటం, తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళాలి. కృష్ణ పరమాత్మ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. కృష్ణుడి ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా కృష్ణ పరమాత్మ ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా భీష్మ ఏకాదశి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కృష్ణుడి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మీ గృహంలో శ్రీకృష్ణ పరమాత్మను పూజించేటప్పుడు నీలం రంగు పుష్పాలతో పాటుగా మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజ చేయటం, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా మీకు శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కృష్ణుడికి అటుకులు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత అటుకులు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. కృష్ణుడి పూజలో కొన్ని నెమలి పించాలు ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా కృష్ణుడి అనుగ్రహం వల్ల సర్వశుభాలు చేకూరతాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మను పూజించండి. కృష్ణుడి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోండి.